హాయ్ అండి అందరికీ. బాగున్నారా? అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఇప్పుడు మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాము. మామిడికాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక స్పూన్ ఉప్పు, సాల్ట్ తగినంత అండి, ఆవాలు ఒక స్పూను, కారం 2 స్పూన్లు, సాల్ట్ వచ్చేసి టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవాలండి, సరిపోకపోతే వెల్లుల్లి ఒక 3 రెబ్బలు, మెంతులు ఒక చిటికెడు. వీటిని మిక్సీ పట్టుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా. చేసుకున్న తర్వాత ఇలా మామిడికాయ ముక్కల్ని కట్ చేసిన మామిడికాయ ముక్కల్ని ఇలా మిక్సీలో వేసుకోవాలి. ఇవి కూడా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి, కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇలా పోపు పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పాలు, వట్టిమిరపకాయ ఒకటి, కరివేపాకు. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు పెట్టుకొని పోపు దినుసులు వేసుకొని కొంచెం చిటికెడు ఇంగు వేసుకొని మనం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న మామిడికాయ పచ్చడి వేసుకోవాలండి. ఇలా వేసుకొని కలబెట్టుకోవాలన్నమాట. కొద్దిసేపు కలబెట్టుకున్న తర్వాత అంతేనండి మామిడికాయ పచ్చడి. ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. దీని కాంబినేషన్ పెసరపప్పు భలే ఉంటుందండి. మామిడికాయ పచ్చడి పెసరపప్పు సూపర్ టేస్టీ కాంబినేషన్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.